గ్రీన్లాండ్ అడవిలో జంతువులన్నీ పొద్దున్నే లేచి వాకింగ్కి వెళ్లేవి. కాని కేవలం ఒక కొంగ మాత్రం పాపం తన విరిగిపోయిన రెక్కల కారణంగా ఎక్కడికి వెళ్ళలేకపోయేది. ఒకరోజు జంతువులన్నీ ఏకమై మింకు కుందేలు దగ్గరికి వెళ్ళినప్పుడు తను తన తొర్ర ఎదురుగా ఉన్న దారిని శుభ్రం చేస్తూ కనిపించింది. అరే మింకు, ఏంటి నువ్వు ఇంకా శుభ్రం చేసే పనిలోనే ఉన్నావు? నువ్వు మాతో వాకింగ్కి రావడం లేదా? లేదు రాము, నేను వాకింగ్ చేయడానికి ఈరోజు రావట్లేదు. కొన్ని రోజుల క్రితం నేను ఇక్కడికొచ్చాను, కానీ ఇక్కడికొచ్చాక నేను నా కుటుంబం గురించి మర్చిపోయా. కానీ ఇప్పుడు నేను వాళ్ళని తీసుకురావడానికి వెళ్తున్నాను. ఇంక నుండి వాళ్ళు నాతో కలిసి ఇక్కడే ఉంటారు. అందుకే నేను వాళ్ళు రాకముందే మేం తినటానికి ఏమైనా ఏర్పాటు చేయాలని అనుకున్నాను. అయితే అందుకనేనా నువ్వు ఇక్కడ నేలను శుభ్రం చేస్తూ ఉన్నావు? అవును, నేను నేలను శుభ్రం చేసి ఇక్కడ క్యారెట్ పంట వేస్తా. అలా చేయడం వల్ల నాకు నా కుటుంబానికి ముందు ముందు ఎప్పుడు తిండి గురించి ప్రాబ్లం ఉండదు. నిజంగా ఇది చాలా మంచి విషయం. ప్రస్తుతానికైతే మీరు వెళ్ళండి, నేను కొద్ది రోజుల తర్వాత మీతో వస్తాను. కానీ ఇక్కడ నీకు కంపెనీ ఇవ్వడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. ఈ మాట చెప్పి రాము ఏనుగు కొంగతో ఇలా అంది. కొంగ, నువ్వు ఇక్కడే ఉండి మింకుతో కబుర్లు చెప్తూ ఉండు. అలా అయితే తనకి బోర్ కొట్టదు. ఇక మేం బయలుదేరతాం. అలా అని అవన్నీ అక్కడ్నుంచి వెళ్ళిపోయాయి. ఇంకా మింకు కుందేలు కొంగతో మాట్లాడుతూ మాట్లాడుతూ పొలం పని కొనసాగించింది. అలా చేయడంతో వాటికి కాస్త కూడా బోర్ కొట్టలేదు. ముందు శుభ్రం చేశాయి, తర్వాత తవ్వాయి. ఆ తర్వాత విత్తనాలు నాటుతూ నాటుతూ రాత్రైపోయింది. కొంగన్నా, నేను విత్తనం నాటినా కానీ నేను ఈరోజు రాత్రే బయలుదేరాల్సుంటుంది. నాకు అర్థం కావడం లేదు, నేను తిరిగొచ్చేంత వరకు అన్ని రోజులు నా పొలం పనులు ఎవరు చూసుకుంటారు? నాకు ఎలాగో ఏ పనులు లేవు కదు మింకు, నేను చూసుకుంటాను. నువ్వు నిర్భయంగా వెళ్ళి నీ కుటుంబాన్ని తీసుకునిరా. నీకు చాలా చాలా కృతజ్ఞతలు కొంగన్నా. అలా అని మింకు కుందేలు వెంటనే అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. కొంగ అక్కడే కూర్చుని పొలను చూసుకుంటూ ఉంది. అప్పుడే భూమి ఉన్నట్టుండి కంపించడం మొదలుపెట్టింది. తన ముందు నుండి 2 ఏనుగులు తన వైపు పరిగెత్తుకుంటూ రావడం చూసింది. ఆగండి, మీరు ఈ పొలం వైపుకు వెళ్ళకండి. కాని అవి రెండూ ఏమాత్రం పట్టించుకోకుండా అవి రెండూ అక్కడున్న మైదానంలో కొట్టుకోవడం మొదలుపెట్టాయి. నిన్ను నన్నే కొడతావా? రెండూ కొట్టుకుంటూ కొట్టుకుంటూ అక్కడ్నుండి ముందుకు వెళ్ళిపోయాయి. అక్కడ నాటిన విత్తనాలన్నీ భూమిలో నుండి బయటికి రావడం కొంగ చూసింది. కాని పంట పండక ముందే పాడైపోయింది. అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది. పాపం మింకు అంతగా కష్టపడిన తరువాత నన్ను నమ్ముకుని తన పొలం అప్పగించి వెళ్ళింది. ఇప్పుడు తను తిరిగి వస్తే నేను తనకి ఏ సమాధానం చెప్తాను? ఒక పిచ్చుక చెట్టుపైన కూర్చుని కొంగవైపే చూస్తూ ఉండడం గమనించింది. ఇంకా మిగతా జంతువులు కూడా తిరిగి వచ్చేశాయి. వాళ్ల పంట నష్టపోవడం కూడా చూశాయి. అప్పుడు కొంగ వాటికి జరిగిందంతా చెప్పింది. అరెరే, గజరాజు చేసింది అసలు మంచిది కాదు. కొంగ, ఒకవేళ మేము ఉండి ఉంటే వాళ్ళను బాగా శిక్షించి ఉండేవాళ్ళం. శిక్షించడం వల్ల ఏంటి ప్రయోజనం? ఈ పొలాన్ని చూసుకోవాల్సిన బాధ్యత నాది. నేనే ఈ పొలాన్ని బాగు చేస్తాను. తన ధైర్యం చూసి జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. మరుసటి రోజు కొంగ అందరికంటే ముందు మింకు ఇంటి దగ్గరికి వెళ్ళింది. అక్కడ తను చాలా విత్తనాలు ఉండడం చూసింది. తను ముందు భూమిని బాగా శుభ్రం చేసింది. ఆ తర్వాత తన విరిగిపోయిన రెక్కల సహాయంతోనే విత్తనం నాటడానికి భూమిని దున్నడం మొదలుపెట్టింది. జంతువులన్నీ తమ తమ పనులు చేస్తూ ఉన్నాయి. కాని తను మాత్రం 2 రోజులు మొత్తం దున్నుతూనే ఉంది. ఆ తర్వాత తను విత్తనాలు నాటింది. ఇంకా తను ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని అక్కడే కూర్చుని విశ్రాంతి తీసుకుంది. కొద్ది రోజుల తర్వాత మింకు తిరిగి వచ్చేసరికి ఈ పొలం మొత్తం క్యారెట్స్ తో నిండిపోయి ఉంటుంది. చాలా రోజులు గడిచిపోయాయి. ఇంకా పొలంలో పంట కూడా వచ్చేసింది. కాని సాయంత్రం అవగానే మళ్లీ భూమి కంపించడం మొదలుపెట్టింది. ఓరి దేవుడా, మళ్ళీ ఈ పంటని పాడు చేస్తాయో ఏమో? తను తన పొలం ముందు నించుంది. కాని ఏనుగులు మళ్లీ అక్కడికి వచ్చి పొలంలో మళ్లీ గొడవ పడడం మొదలుపెట్టాయి. ఈరోజు నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నేనేమన్నా తక్కువ? నువ్వు కూడా నా నుండి తప్పించుకోలేవు. కొన్ని క్షణాల్లో పంట పాడు చేసి అవి రెండూ అక్కడ్నుండి పారిపోయాయి.
ఇంకా కొంగ అక్కడే కూర్చుని కన్నీళ్లు కారుస్తూ ఉంది. మళ్ళీ అక్కడ జంతువుల గుంపు ఏకమయ్యింది. ఇది చాలా దారుణం. మేము వాళ్ళిద్దరిని వదిలిపెట్టము. అవన్నీ సింహం మహారాజుని పిలిచి జరిగిందంతా చెప్పాయి. అంత పని చేశారా? అయితే నేను వాళ్ళిద్దరికీ ఇప్పుడే శిక్ష వేస్తాను. సింహంరాజు వాళ్ళిద్దరి గుహ దగ్గరికి వెళ్ళింది. ఇంకా వాళ్ళిద్దరినీ 10 రోజుల వరకు అడవి నుండి వెలేసింది. కాని కొంగ సమస్య అయితే తీరలేదు. ఉదయం మింకు రాబోతోంది. తను ఒకటే ఆలోచిస్తోంది, తను మింకుకి ఏం సమాధానం చెప్పాలి అని. రాత్రి సమయం జంతువులన్నీ పడుకున్నాయి, కాని తనకి మాత్రం నిద్ర పట్టలేదు. తను పొలం దగ్గర కూర్చుని అక్కడే ఆలోచిస్తూ ఉండిపోయింది. అప్పుడే తను చూసింది, ఏ పిచ్చుకైతే తనని చెట్టు మీద కూర్చుని చూస్తూ ఉందో తను తన దగ్గరికి వచ్చి కూర్చుంది. ఓ చిన్న పిచ్చుగా, ఎలా ఉన్నావు నువ్వు? నేను బావున్నాను కొంగన్న, నువ్వెలా ఉన్నావు? అరే, నువ్వు మాట్లాడగలవు. మరి నువ్వు ఇన్ని రోజులు నాతో ఎందుకని మాట్లాడలేదు? నేను ఈ అడవిలో ఉండను కొంగన్న. నేను ఆ మాయావి కొండ మీద ఉంటాను. నేను చాలా రోజులుగా నిన్ను గమనిస్తున్నాను. నీ కష్టం, నీ మనసు, నీ దయాహృదయాన్ని గమనిస్తున్నాను. ఒక రెక్క లేకపోయినా నువ్వు చూపించిన ధైర్యం ఇంకా సాహసం బహుశా నాకు తెలిసి ఎవ్వరూ చూపించలేరనుకుంటా. కానీ నేను పడ్డ కష్టమంతా కూడా వృధా అయిపోయింది కదా. రేపు మింకు కుందేలు తిరిగి వచ్చాక నేను తనకి తన కుటుంబానికి ఏ సమాధానం చెప్తాను? నువ్వు సరిగా వినలేదనుకుంటా. నేను మాయావి కొండ నుంచొచ్చాను. అలా అని పిచ్చుక ఆ పొలం చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. 3 చుట్లు తిరగగానే జరిగిన అద్భుతం కొంగ ఎప్పుడూ ఊహించలేదు. భూమి తనంతట తాను శుభ్రం అయ్యింది. ఇంకా అందులో ముందున్న వాటికన్నా ఎక్కువ క్యారెట్లు మొలిచాయి. ఊరి భగవంతుడా, ఇప్పుడు చాలా అందమైన పొలంలా మారిపోయింది. నీకు చాలా చాలా కృతజ్ఞతలు చిన్న పిచ్చుకా. అప్పుడే కృతజ్ఞత కాదు, ఇంకా ఒక పని మిగిలింది. ఏంటా పని? అలా అని పిచ్చుక కొంగ తలపైన కూడా 3 సార్లు తిరిగింది. ఇంకా ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఇంతకీ తను అసలు ఏ పని గురించి మాట్లాడుతోంది? కొంగ విరిగిపోయిన రెక్క ఇప్పుడు పూర్తిగా నయమైంది. అది తన రెక్కలు ఆడిస్తూ గాల్లోకి పైకి ఎగరడం మొదలుపెట్టింది. ఓరి దేవుడా, నేనిప్పుడు ఎగరగలుగుతున్నాను. దాని సంతోషానికి హద్దు లేకుండా పోయింది. మరుసటి రోజు మింకు కుందేలు దాని కుటుంబంతో కలిసి అక్కడికి వచ్చింది. దాంతోపాటు మిగతా జంతువులన్నీ కూడా వచ్చాయి. కాని అవి ఎప్పుడైతే పొలం పంటతో నిండి ఉండడం చూశాయో, అలాగే కొంగ రెక్క కూడా నయమైపోవడం చూసి అవన్నీ చాలా ఆశ్చర్యపోయాయి. అప్పుడు కొంగ వాటికి జరిగిందంతా చెప్పింది. అది విని జంతువులన్నీ సంతోషించాయి. కొంగన్న, నువ్వు నా కోసం ఇంకా నా కుటుంబం కోసం అన్ని కష్టాలు పడ్డావు. నీ రుణం నేనెప్పటికీ తీర్చుకోలేను. అది నా యొక్క బాధ్యత తమ్ముడు. నీ పొలం కారణంగానే నా రెక్కలు కూడా బాగైపోయాయి. ఇప్పుడు నేను ఎగరగలను కూడా. అలా అని అది సంతోషంగా రెక్కలు ఆడించడం మొదలుపెట్టింది. ఇంకా మిగిలిన జంతువులు కూడా సంతోషంతో గెంతులు వేశాయి. ఎవరైతే ఎదుటి మనిషికి మంచి చేస్తారో వాళ్ళకి ఎప్పటికీ చెడు జరగదు.